గైస్ నా పేరు మహేంద్ర వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఈ వీడియో ఏంటంటే బిగ్ బాస్ కంటెస్టెంట్ లిస్ట్ గురించి కాదు, అంటే కన్ఫర్మ్ అయిపోయిన వాళ్ళ గురించి కాదు. ఆ లిస్ట్ వీడియో మీకు 27వ తారీఖున వస్తుంది. సో ప్రస్తుతానికైతే రిహార్సల్స్ అవన్నీ కూడా నడుస్తున్నాయి అన్నమాట. మనకి ఇంకా ఆ డ్యాన్స్ షూట్స్ ఇవన్నీ కూడా 28, 29, 30 ఆ డేట్స్లో అవుతుంది. సో ఇంకా మనకి సెప్టెంబర్ 1వ తారీఖున గ్రాండ్ లాంచ్, అది మనకు తెలిసిందే కదా. సో అలా ఉంటుంది అనమాట సిచ్యువేషను. సో ఈ బ్లాక్ డ్రెస్ కైండ్ ఆఫ్, అంటే ఈ కలర్ డ్రెస్తోనే ఒక రాబోతున్నారు. అంటే ఇవాళ ప్రజెంట్ అది ఏవి కూడా అయ్యింది. సో అందుకే ఈ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. డ్యాన్స్ కాదు, అదొక కైండ్ ఆఫ్ ఏవి. సో అదనమాట సిచ్యువేషన్. ఇంకా అవుతుంది, మిగతా వాళ్ళందరిది కూడా అవుతూ ఉంది. సో ఫర్దర్‌గా మనకి వాళ్ళందరి గురించి ఒక క్లారిటీ అయితే వస్తది. బేసిక్‌గా ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బీబీ టీమ్ గూడా. ఇన్ఫర్మేషన్ ఏది బయటికి రాకుండా. అంటే ఎందుకంటే ఎందుకిలా చెప్తున్నానంటే బేసిక్‌గా ప్రతి బిగ్ బాస్ సీజన్‌కి కూడా కొత్త వాళ్ళు కొంతమంది వస్తారు స్టాఫ్‌లో. అయితే వచ్చిన వాళ్ళకేంటంటే ట్రయల్ వెర్షన్ అనేది ఒకటుంటది. అంటే వాళ్ళకి ఇవి ఇలాగా, అలాగా ట్రైనింగ్ అనుకోండి సింపుల్‌గా చెప్పాలంటే. సో వాళ్ళకిచ్చి ఆ తర్వాత వాళ్ళు ఎలా చేస్తున్నారనేది చెక్ చేస్తారు. సో అది ట్రయల్ వెర్షన్. సో అలా చేసే టైంలో లాస్ట్ టైం ఏంటంటే మొబైల్స్ అలౌ చేసేవారు. ఈసారి అలౌ చేయట్లే. సో ఈసారి చాలా పకడ్బందీగా, చాలా గట్టిగా ప్లాన్ చేస్తూ వచ్చారు ఈసారి. సో అందువల్ల ఏంటంటే తెలుస్తోంది చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు ఈసారి. లీక్స్ ఏవి బయటికి రాకూడదని. అయినా మనకు వచ్చేస్తాయిగా, అవన్నీ వేరే విషయాలు. సో లెట్స్ సీ. అయితే ఈ వీడియోలో మాత్రం మనం మాట్లాడుకోబోయేదైతే ఇప్పుడు మనకి వీళ్ళ పేర్లు, ఇప్పుడు నేను ఒక 14 మంది పేర్లు అయితే చెప్తాను. ఈ 14 మంది వస్తున్నారు అని బయట చాలా 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 గట్టిగా వినబడుతుంది. బట్ దే ఆర్ నాట్ కమింగ్. వాళ్ళు రావట్లేదు. అదనమాట క్లారిటీ. సో ఈ వీడియోలో నేను ఆ క్లారిటీ మాత్రమే ఇస్తాను. ఒక మెయిన్ ట్విస్ట్ అయితే మాత్రం మీకు సెప్టెంబర్ 1 నుంచి కదా స్టార్ట్. ఆగస్టు 30వ తారీఖున పొద్దున్న 9కి అప్లోడ్ అవుతుంది. ముందే చెప్తాను, టైమింగ్‌తో సహా చెప్తాను. ఎందుకంటే నేను ఒకరోజు ముందే రికార్డ్ చేసి పెట్టి ఉంచుకుంటా. సో అంత పర్ఫెక్ట్‌గా ఆగస్టు 30వ తారీఖు 9కి ఇది ఫిక్స్ అయిపోండి. ఆ డేట్‌కి, ఆ టైంకి ఒక ట్విస్ట్ వీడియో అయితే వస్తది మీకు. అండ్ దాంట్లో ఇంకో ట్విస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా మీకు. ఒక పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అది కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటది. సో ఈసారి నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయి ప్రతీది కూడా. సో డెఫినెట్‌గా ఆ వీడియో చూడండి మిస్ అవ్వకుండా. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, ఏమాత్రం లేట్ చేయొద్దు. అయితే వీడియోలోకి వెళ్ళడానికి ముందు మీకు ఒక విషయం చెప్పాలి. మన శ్రీను 65 ఉన్నాడు కదా, బిగ్ బాస్ రివ్యూయర్, నా ఫ్రెండ్, జబర్దస్త్ నుంచి తెలిసిన పర్సన్, ఫ్యామిలీ ఫ్రెండ్ టైప్. సో తన గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఒక వీడియో వస్తుంది, మీకు ఇప్పుడు అది చూడండి. అయితే వీడియో కంటిన్యూ చేయడానికి ముందు మీకు ఒక విషయం చెప్పాలి. మనకందరికీ శ్రీను 65 తెలిసిన పర్సనే కదా. సో మీకు కూడా చాలా మంది తెలుసు. అయితే తను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు కొత్తగా. అదేంటంటే పికిల్స్ బిజినెస్. ఇంకో ఇదేమో చికెన్ పికిల్, తర్వాత బోన్లెస్ మటన్ పికిల్, తర్వాత గోంగూర ప్రాన్స్ పికిల్, ఇవన్నీ కూడా తెచ్చుకున్నా. అన్ని రకాల పికిల్స్ టేస్ట్ చేసా యాక్చువల్‌గా నేను. అయితే ఆ తర్వాత నాకు అందులో బాగా నచ్చినవి ఉంటాయి కదా. సో వాటిని మళ్ళీ ఇంటికి తెచ్చుకున్నా నేను. ఎస్పెషల్లీ నాకైతే మాత్రం మటన్ పికిల్ చాలా బాగా నచ్చింది. అండ్ గోంగూర ప్రాన్స్ పికిల్ అండ్ బోన్లెస్ చికెన్ పికిల్, ఈ 3 కూడా చాలా బాగా నచ్చాయి నాకైతే. అంటే థింగ్ ఏంటంటే ఇప్పుడు మంచి హోమ్ మేడ్ స్టైల్ ఫ్లేవర్ వస్తోంది. అండ్ మరీ టూ మచ్ స్పైసీగా కూడా లేదు. మంచి నేటివిటీ ఫ్లేవర్ వస్తోంది. అది భలే అనిపించింది నాకు. సో అందుకోసమనే మళ్ళీ తెచ్చుకున్నా నేను, ఇప్పుడు మీకు చూపించడం కోసం. సో యాక్చువల్‌గా ఇదేంటి ఎక్కడో పడేస్తున్నాను అనుకుంటున్నారు కదా. లేదు, కంగారు పడకండి. యాక్చువల్‌గా ఇదే మన ట్రిక్. అదేంటంటే కిందన ప్లేట్‌తో రైస్ ఉంది. అదనమాట మ్యాటర్. సో దాంట్లో వేసుకున్నాను నేను. నాకు ఈ 3 కూడా చాలా బాగా అనిపించాయి. ఆబ్వియస్లీ అన్నీ చాలా బాగున్నాయి. బట్ మనకి పర్సనల్ టేస్ట్ ఉంటుంది కదా, కొన్ని బాగా నచ్చుతాయి కదా. సో అట్లా అనమాట, అంతే, అంతమించి ఇంకేం లేదు. సో మీరు కూడా శ్రీను దగ్గర ఈ పికిల్స్ ఏవైనా సరే తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే స్క్రీన్ మీద మీకు ఒక నెంబర్ కనబడుతుంది. అండ్ వెబ్సైట్ కూడా కనబడుతుంది. దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసి శ్రీను దగ్గర ఆర్డర్ చేసుకోండి. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆడు తిన్నవే, బట్ మీకోసం మళ్ళీ తిని చెప్తున్నా అంతే. టేస్ట్ అయితే 2 గుడ్ అసలు. నెంబర్ ఫోన్ చేసి ఆర్డర్ చేయండి, లేదా వెబ్సైట్లోకి వెళ్ళినా ఆర్డర్ చేయండి. ఓకే, చూశారు కదా. సో శ్రీను బిజినెస్కి అందరూ కూడా సపోర్ట్ చేయండి. అండ్ మంచి ఆథెంటిక్ తెలంగాణ డిషెస్ అయితే ప్రిపేర్ చేస్తుంటాడు. సో అంటే చేస్తుంటాడంటే తను కాదు, చేస్తుంటుంది. సో అది చేస్తుంటుంది. సో ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు కదా బిజినెస్. సో సపోర్ట్ చేయండి వాళ్ళకి. సో ఆర్డర్ చేయండి, ఒకసారి ఆర్డర్ చేయండి, నచ్చితే మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేయండి. సో ఇదే కాన్సెప్ట్. సో బేసిక్గా రిపీటెడ్గా ఒకవేళ నచ్చినట్టయితే రిపీటెడ్గా ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా సజెస్ట్ చేయండి సీను కోసం. ఓకే, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎక్కడ ఇంకా ఆలస్యం చేయొద్దు. ఫస్ట్ తేజస్విని గౌడ. బేసిక్గా
ఇన్‌స్టా గాదు, యూట్యూబ్ గాదు, ట్విట్టర్ గాదు, 'బిగ్ బాస్' సీజన్ 8 తెలుగు కోసం డిస్కషన్ అయ్యే ప్రతి చోట కూడా వినబడుతున్న పేరు తేజస్విని గౌడ. బట్ నో, షీ ఈజ్ నాట్ కమింగ్. ఆవిడ రావట్లేదు. తేజస్విని గౌడ రావట్లేదు. ఆవిడ రాకపోవడానికి ఏదో కొన్ని చోట్లేంటంటే అమర్ మీద వచ్చిన నెగటివిటీ అట్లా రీజన్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నారు. బట్ అది కాదు. పేమెంట్ రిలేటెడ్ ఇష్యూస్. అంటే ఒకటి ఇప్పుడు ఆవిడ రావాలి అంటే ఆవిడకి ఇప్పుడు ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ వదులుకొని రావాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ లాస్ట్ టైం అమర్కి ఏదైతే నెగిటివ్ ఆస్పెక్ట్ వచ్చిందో దాని ఇంపాక్ట్ ఎంతో కొంత ఉంటుంది. ఎంత కాదనుకున్నా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అమర్ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా ఉంటుంది. రెండూ ఉంటాయి. సో తన సైడ్ నుంచి తనకున్న ఫ్యాన్ బేస్ ఎలాగో ఉంటుంది. ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే తను ఇక్కడికి రావాలి అంటే ఒక సైడ్ రిస్క్ ఉంది, ఒక సైడ్ ప్లస్ ఉంది. సో రెండు ఉన్నాయి. సో అంత ఉన్న టైంలో ఆవిడ రావాలంటే మరి ఆవిడ కొంచెం ఎక్కువ డిమాండ్ చేస్తాం. ఆ డిమాండ్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ అమర్ కంటే ఎక్కువ డిమాండ్ చేస్తుంది. అంటే అమర్కి ఇచ్చిన అమౌంట్ ఏదో దానికంటే చాలా ఎక్కువ డిమాండ్ చేయడం జరిగిందని ఇన్ఫర్మేషన్ నాకున్న ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తున్నా. సో ఇది 100% వాస్తవం అని నేను చెప్పను. బట్ నాకున్న ట్రస్టెడ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నుంచి వచ్చిన వార్త ఇది. సో అందువల్ల నో అన్నారు, నో అంటున్నారు. బట్ ఈవిడ కావాలంటున్నారు ఓ పక్క. తేజస్విని గౌడ గారు ఈ సీజన్ 'బిగ్ బాస్'కి రావాలి అనే మాట చాలా గట్టిగా వినబడుతుంది. ఎందుకు? ఒక పక్క తెలుగు సైడు గట్టిగా సపోర్ట్ ఉంది. ఆవిడ వస్తే కన్నడ ఆడియన్స్ చూస్తారు. గౌడ అంటేనే అర్థమైపోతుంది కదా! ఇట్లా అన్నీ ఉన్నాయి కాబట్టి ఆవిడని తీసుకోవాలని ట్రై చేస్తున్నారు కానీ ఆవిడ రావట్లేదు. బికాస్ ఆఫ్ పేమెంట్ ఇష్యూస్ అనమాట. సో అది పరిస్థితి. ఇంకా తర్వాత కొన్ని పేర్లు అయితే వినపడుతున్నాయి. అవేంటనేది కూడా చెప్తాను. వాళ్ళు కూడా రావట్లేదు. నెంబర్ 2 అనిల్ గీలా. అనిల్ గీలా లాస్ట్ సీజనే వస్తాడన్నారు. బట్ యాక్చువల్గా కన్ఫర్మ్ అయిపోయాడు కూడా లాస్ట్ సీజన్ అనిల్ గీలా. కాకపోతే తనకున్న డైరెక్షన్ వర్క్ వల్ల తను రాలేకపోయాడు. ఇది క్రిస్టల్ క్లియర్. ఇది తన సైడ్ నుంచే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. సో అందుకే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా. సో ఆ వర్క్స్ మీదే ఇంకా బిజీగా ఉన్నాడు. అదే నడుస్తోంది కాబట్టి ఇప్పుడు చేసే పరిస్థితి అయితే లేదు. సో అందుకోసం అని చెప్పి అనిల్ గీలా ఇప్పుడు వచ్చే పరిస్థితి అయితే లేదు. సో అదనమాట పరిస్థితి. ఇంకా నెక్స్ట్ ఈ లిస్ట్లో ఉన్న ఇంకొక పర్సన్ యాదమ్మరాజు. యాక్చువల్గా యాదమ్మరాజు పేరు కూడా బాగా గట్టిగానే వినిపించింది. బట్ లేదు, యాదమ్మరాజు కూడా రావట్లేదు. ఇంకా అది రీజన్ ఏంటనేది మనకు క్లారిటీ అయితే లేదు. ఇంక వాళ్ళే వద్దనుకున్నారో మరి ఈయన కాదనుకున్నాడో ఏమో తెలియదు, రావట్లేదు. తర్వాత బబ్లు పేరు అయితే మొదటి నుంచి చాలా గట్టిగా వినిపిస్తూ వచ్చింది. బబ్లు మాయ. బట్ బంచిక్ బబ్లు వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఆయన అయితే రావట్లేదు. ఆయన కూడా కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల రావట్లేదని అయితే ఇన్ఫర్మేషను. మరి ఏంటనేది తెలియదు. తర్వాత జబర్దస్త్ యాంకర్ సౌమ్య. సో యాంకర్ సౌమ్య వస్తున్నారు అంటూ బాగానే బజ్ అయితే క్రియేట్ అయింది. ఆవిడ కూడా రీసెంట్ టైమ్స్లో కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు నాకు అనిపించింది ఓకే ఇవిడ వస్తుందేమో, అందుకే ఇట్లా ఇంటర్వ్యూలు అవి ఇస్తున్నారేమో. అంటే వెళ్ళే ముందు కొన్ని బజ్ కోసం ఇంటర్వ్యూస్ ఇస్తుంటారు. సో అలా ఇచ్చిందేమో ఆవిడ అనుకున్నాను నేను. బట్ లేదు, ఆవిడ కూడా రావట్లేదు. మ్యాక్సిమం పేమెంట్ ఇష్యూస్ అని టాక్ నడుస్తుంది. మరి ఏమో మరి. ఇంకా తర్వాత ఎవరో సహర్ కృష్ణన్ అంటే యాక్చువల్గా ఈవిడ పేరు నేను వినలేదు. బట్ బయట బాగా ఎక్కువగా సర్క్యులేట్ అయింది కొంచెం ఈవిడ వస్తుందని చెప్పి ముందు నుంచి కూడా. బట్ ఈవిడ మిస్ ఆంధ్ర అనమాట. బట్ ఈవిడ రావట్లేదు. ఈవిడ కూడా నాట్ కమింగ్ అదనమాట పరిస్థితి. తర్వాత జబర్దస్త్ పవిత్ర పేరు వినిపించింది. ఆవిడ కూడా రావట్లేదు. ఇంకా తర్వాత ప్రేరణ పేరు వినిపించింది ఆ షో నుంచి. బట్ ఆవిడ కూడా రావట్లేదు. ఆవిడ పేమెంట్ ఇష్యూసే మ్యాక్సిమం. తర్వాత సద్దాము, రియాజు వీళ్ళ పేర్లు ఎక్కువ వినిపించాయి. బట్ వీళ్ళు కూడా రావట్లేదు. జస్ట్ అవన్నీ కూడా బజ్లో భాగంగా వినిపించిన కొన్ని పేర్లు అనుకుంటున్నాను నేను, అంతే తప్ప అంతకుమించి ఇంకేం లేదనిపిస్తుంది నాకు. బట్ వీళ్ళు కూడా రావట్లేదు. యాక్చువల్గా రియాజ్ పేరు గట్టిగానే వినిపించింది. నరేష్ ఆర్ రియాజ్ అనే కాన్సెప్ట్ ఉంది కదా. సో ఆ బేసిస్లో రియాజ్ పేరు గట్టిగానే వినిపించింది. అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్లో కూడా ఉండే అవకాశం ఉంది అనే బేసిస్ మీద తనని తీసుకునే అవకాశం ఉందనే పాయింట్ వచ్చింది కదా. సో అట్లా కూడా తన పేరు గట్టిగానే వినిపించింది. బట్ రావట్లేదు. జబర్దస్త్ నుంచి నరేష్ రావట్లేదు, కార్తీక్ రావట్లేదు, చంద్ర రావట్లేదు. పవిత్ర ఎలాగో స్టార్టింగ్లో చెప్పేశాను నేను మధ్యలో ఎక్కడో. సో ఇంకా తనే కాదు, వీళ్ళ ముగ్గురు కూడా రావట్లేదు అనమాట. సో ఇంకా అది సిచ్యువేషన్. సో జబర్దస్త్ నుంచి మ్యాక్సిమం ఎవరు రావట్లేదు. కిరాక్ ఆర్పిఎన్ వచ్చే అవకాశాలు ఇప్పటికీ 99% ఉన్నాయి. బట్ ఆయన జబర్దస్త్ ప్రజెంట్ కాదు కదా ఇంకా. అంటే జబర్దస్తే అనుకోండి. బట్ ఆయన ఇప్పుడు తీసుకునేది ఎట్లా అంటే ఇంకా ఆ పొలిటికల్ స్పీచ్లు, ఆ అగ్రెషన్ వాటి బేసిస్ మీద. సో జబర్దస్త్ ఆర్టిస్ట్ అన్నట్టుగా కాకుండా ఒక నెక్స్ట్ లెవెల్ స్పీకర్ ఆర్ స్పోక్స్ పర్సన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ బేసిస్ మీద కొంచెం అగ్రెసివ్ టాకర్ అన్నట్టుగా తనని తీసుకునే ఛాన్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో అట్లా తనైతే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో జబర్దస్త్ ఆర్టిస్ట్గా అయితే తీసుకోరు ఆయన్ని. అంటే అప్పుడు అవినాష్ అన్న ఇప్పుడు జబర్దస్త్ ఆర్టిస్ట్గానే వెళ్ళాడు. ఫైమా జబర్దస్త్ ఆర్టిస్ట్గానే వెళ్ళింది.
అట్లా. సో, ఈయనది అట్లా ఉండదు. 'చంటన్న' జబర్దస్త్ ఆర్టిస్ట్‌గానే ఎళ్ళాడు. ఈయనది అట్లా ఉండదు కదా! సో, ఆ బేసిస్‌లో చెప్తున్నా నేను. ఆయనొచ్చే అవకాశాలు ఇప్పటికి ఉన్నాయి గట్టిగానే. బట్ వీళ్ళెవరు రాట్లేదు. 'పవిత్ర' రాట్లే, 'నరేష్' రాట్లే, 'కార్తీక్' రాట్లే, 'చంద్ర' రాట్లే. 'చంద్ర' అన్న రాట్లే. పెద్దాయన. అన్న సారీ అన్న. ఫ్లోలో వచ్చింది. ఇంకా తర్వాత 'యువ సామ్రాట్' రవి కూడా రావట్లేదు. యాక్చువల్‌గా 'యువ సామ్రాట్' రవి ఆల్మోస్ట్ కన్ఫర్మే. కాకపోతే ఏంటంటే కొన్ని ఇష్యూస్ వల్ల అంటే బయట నడుస్తున్న కొన్ని ఇష్యూస్ వల్ల రాలేదు అనే టాక్ అయితే నడుస్తోంది. సో, బయట కొన్ని థింగ్స్ నడిచాయి కదా! ఆ మధ్య. సో, వాటి రిలేటెడ్‌గా ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో, అందువల్ల తను రావడం కుదరట్లేదు. రాలేడు. సో, సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ నాటికి తను బయటే ఉండాలి. అవైలబుల్‌లో ఉండాలి. సో, లోపలుంటే కుదరదు ఆ టైంకి అన్నట్టుగా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో, ఆ బేసిస్ మీద తనని తీసుకోలేదు. సో, ఈ సీజన్ వద్దులే నెక్స్ట్ సీజన్ చూద్దాంలే అన్నట్టుగా ఆలోచించారు. సో, అట్లా క్యాన్సిల్ అయిందనే టాక్ అయితే వినిపిస్తుంది. బట్ ఏమో 100% క్లారిటీ అయితే లేదు గానీ, బట్ ఆ పాయింట్ అయితే వినిపిస్తుందనమాట. సో, అలాగా ఈ 14 మంది రావట్లేదు. ఎవరెవరు? తేజస్విని గౌడ, యాదమరాజు, అనిల్ గీల, పవిత్ర, సహర్ కృష్ణన్, బబ్లు మాయ, ప్రేరణ, సౌమ్య, సద్దాం, రియాజ్, నరేష్, కార్తీక్, చంద్రన్న, యువ సామ్రాట్, రవి. సో, ఈ 14 మంది రాట్లేదు. ఇంకా అయితే ఇంకొక పర్సన్‌ది ఏందంటే కొంచెం అటు ఇటుగా ఉంది. అదేంటంటే 'రీతూ చౌదరి'. యాక్చువల్ 'రీతూ చౌదరి' కన్ఫర్మే. కాకపోతే 'రీతూ చౌదరిని' ఏంటంటే గ్రాండ్ లాంచ్ 2.0కి రమ్మని చెప్తున్నారు. తనేమో లేదు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఉంటానంటుంది. సో, ఆ డిస్కషన్ నడుస్తుందనమాట. అందుకు ఇదంతా కూడా కొంచెం కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉంది. ఏమో మరి చెప్పలేం మరింకా ఆవిడ ఏ టైంకొస్తదో. యాస్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఆవిడైతే నేను ఫస్ట్ ఓపెనింగ్ రోజే వస్తానని బెట్ చేస్తుందావిడ. బట్ వాళ్ళేమో గ్రాండ్ లాంచ్ 2.0 పిలుద్దామని చూస్తున్నారు. సో, ఇంకా ఆ పాత కంటెస్టెంట్‌ల్లో సీజన్ 5 నుంచి ఒక లేడీ కంటెస్టెంట్‌ని అప్రోచ్ అయ్యారు. బట్ ఆ అమ్మాయి ఏంటంటే, ఎందుకులే లాస్ట్ టైమే కంపు కంపయింది గదా! మళ్ళీ ఈసారి ఎందుకులే అన్న ఉద్దేశంతో వద్దందో మరింకా తన క్లోజ్ పీపుల్ వాళ్ళు కూడా సెలబ్రిటీసే. వాళ్ళు వద్దంటారన్న ఉద్దేశంతో వద్దంతో మొత్తానికి ఆవిడైతే నో అంది. సో, సీజన్ 7 నుంచి ఇద్దరొచ్చే అవకాశం ఉంది. బట్ మిగతా సీజన్స్ నుంచి ఎవరనేది ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. నేనిప్పుడు సీజన్ 5లో ఏ కంటెస్టెంట్ కోసం మాట్లాడానో మీకు అర్థమైతే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడానికైతే ట్రై చేయండి. సో, అదనమాట పాయింట్. ఏమో అబ్బా! ఎటు చూసుకున్నా కూడా ఎందుకో ఈ సీజన్ ప్రస్తుతానికైతే నాకు ఇంకొక 5 పేర్లయితే వినిపిచ్చాయి. ఈ సీజన్‌లో వచ్చే కంటెస్టెంట్‌ల కోసం. ఆల్రెడీ ఇంకొన్ని పేర్లయితే ఉన్నాయి. మొత్తం కలిపి ఒక 13 మందయితే వస్తారు. 13 ఆర్ 14 మందొస్తారు ఓపెనింగ్ డే రోజు. ఆ తర్వాత గ్రాండ్ లాంచ్ 2.0కి మాత్రమే మళ్ళీ ఇంకొంతమంది కంటెస్టెంట్‌లొస్తారు. బట్ అలా కాకుండా ఓపెనింగ్ డే రోజు ఒక 15 మందిని పెట్టుకొని తర్వాత ఒక 5గురిని పెడితే 20 అవుతారు. నంబర్ సెట్ అవుతది. అట్లా కాకుండా లాస్ట్ టైం 14, 19 పెట్టారు. అది వర్కౌట్ అవుతుంది కదా అని చెప్పి అలాగే చేస్తారో మరేమో మరి. ఈసారి 13 మంది వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. బట్ యాస్ ఆఫ్ నౌ అయితే క్లారిటీ లేదు. 13, 14 అనేది. డిపెండ్స్ ఆన్ రీతు అండ్ అదర్ కంటెస్టెంట్స్ అనమాట. సో, చెప్పలేం. 13 ఆర్ 14 రావచ్చు ఓపెనింగ్ రోజు. మిగతా వాళ్ళు గ్రాండ్ లాంచ్ 2.0 రోజు వస్తారు. సో, అదనమాట పరిస్థితి. అండ్ ఆ కంటెస్టెంట్ లిస్ట్ ఒక 5 రాసి ఉంచాను ఇప్పుడు ప్రస్తుతానికి గానీ, అది ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అనవసరం. మళ్ళీ కొంచెం క్లారిటీ తెచ్చుకొని ఫైనల్‌గా ఆగస్ట్ 27వ తారీఖున అయితే అప్లోడ్ చేస్తాను కంటెస్టెంట్ లిస్ట్ వీడియో. బట్ నాకు తెలిసి తేజస్విని గౌడ రాకపోవడంతో కొంతమంది డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి. నా గెస్ కరెక్ట్ అయినట్టయితే. అట్లాగే ఇంకొంతమంది ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు రాకపోవడం వల్ల కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కొంతమంది డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు. బట్ వీళ్ళెవరు కూడా రాట్లేదు. అదే వాస్తవం అనమాట. బట్ ఏదైనా ఈ సీజన్ కంటెస్టెంట్లు చూస్తుంటే ఎందుకో ఎత్తిపోయేలా కనబడుతుంది. ఏమో మరి. నేను ఆగస్టు 30న ఒక పాయింట్ చెప్తా అన్నా గదా! ఇంకా అది అట్‌లీస్ట్ అది బయట బాగా గట్టిగా ఎంతో కొంత రప్చర్‌ని క్రియేట్ చేస్తది. సో, అది కొద్దో గొప్పో ఇంపాక్ట్ ఇవ్వచ్చేమో అనిపిస్తుంది. ఎందుకో నాకు సీజన్ 6 వైబ్స్ వస్తున్నాయి నాకు ఇది చూస్తుంటే. ఈ లిస్ట్ చూస్తుంటే. అంటే ఎళ్ళిపోయిన రానోళ్ళ లిస్ట్ కాదు. వచ్చేటోళ్ళ లిస్ట్ చూస్తుంటే నాకు సీజన్ 6 వైబ్స్ వస్తున్నాయి నాకు. ఇది ఏంది ఇది ఎట్టుంది పరిస్థితి అని. ఏమో అలా కాకూడదని కోరుకుందాం. ఎనీహౌ ఇప్పటికి ఈ వీడియోకైతే సెలవు. సో, చిన్న వీడియోనే చాలా ఫాస్ట్‌గానే అయిపోయింది మాక్సిమం. సో, మళ్ళీ చెప్తున్నా వీడియో ఎండ్ చేసే ముందు. సో, శ్రీను ఫుడ్ బిజినెస్ కోసం చూసారు కదా! పికిల్స్ బిజినెస్ కోసం. సో, తనకి వీలైతే సపోర్ట్ చేయడానికైతే ట్రై చేయండి. కష్టపడుతున్నాడు బాగా తెలుస్తోంది. ఎందుకంటే పాపం అన్నీ తను ఒక్కడే చేసుకుంటున్నాడు. ఆ ప్యాకింగ్‌లు గానీ అన్నీ గూడా. అన్ని తేడాలు, అన్నీ మళ్ళీ ప్యాకింగ్‌లు చేసుకోవడాలు, వండుతున్నప్పుడు హెల్ప్ చేయడం, మళ్ళీ ఇద్దరు పిల్లలు. పాపం బాగా కష్టపడుతున్నాడు. సో, సపోర్ట్ చేయండి. ఆర్డర్ చేయండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేయండి. అండ్ మీ వాళ్ళందరికీ కూడా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ వెబ్‌సైట్ అండ్ ఫోన్ నంబర్స్ ఏవైతే ఉంటాయో అవి కామెంట్ సెక్షన్‌లో పిన్ చేసి ఉంచుతాను నేను. సో, అక్కడ చూడండి. మీకు ఒక క్లారిటీ వస్తది. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద వీడియో. వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు.
సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైతర్, మా అక్క కూడా వచ్చినట్టు ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో. బై బై.